పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్న ఆందోళనతో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. రాజేంద్రనగర్లోని ఓ పెట్రోల్ బంకులో వాహనదారులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. పెట్రోల్ బంక్ దగ్గర సుమారు 100 మీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఓవైపు బంక్ సిబ్బంది పెట్రోల్ కొరత లేదని చెబుతున్నా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ముందస్తు ఫిల్లింగ్ కోసం పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. సో పెట్రోల్ బంకుల దగ్గర నెలకొన్న తాజా అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు. తిరుపతి చారి, తెలంగాణ వ్యాప్తంగా ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్ లేదని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ డొమెస్టిక్ సిలిండర్లకు సంబంధించిన విషయంలో ఒకవైపు చాలా హోటళ్లు కూడా సరఫరా సరిగా లేదంటూ వాళ్ళు మూసేసిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు తాజాగా పెట్రోల్ ఇటు డీజిల్ కి సంబంధించిన విషయంలో కొరత ఉందంటూ కొన్ని చోట్ల ఇటు స్టాక్ లేదంటూ నో స్టాక్ అంటూ బోర్డులు కూడా వెలిసినట్లుగా ఇటు వాహనదారులు చెప్తున్న పరిస్థితి ఉన్నది. తాజాగా కుకట్పల్లి, ఇక అదేవిధంగా సికింద్రాబాద్ లోని ఎల్పిజి గ్యాస్ సెంటర్, మరొక వైపు పెట్రోల్ బంకు సిఎన్జి పెట్రోల్ బంకులలో కూడా కొన్ని చోట్ల నో స్టాక్ అని బోర్డులు వెలువడంతో చాలా మంది పెట్రోల్ కొరత ఉందనుకుంటూ ఆయా పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరుస్తున్న పరిస్థితి ఉంది. కూకట్పల్లిలో దాదాపు 1 కిలోమీటర్ మేర కొంతమంది వాహనదారులు బారులు తీరారు. అయితే పెట్రోల్ బంకు యాజమాన్యం మాత్రం పెట్రోల్ కు ఎలాంటి ఇబ్బంది లేదు, డీజిల్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు అవసరం లేదు, మీరు అవసరం ఉన్నప్పుడు పోయించుకోండి, ఇప్పుడు అవసరం లేదని చెప్తున్నప్పటికీ వాహనదారులు వారి మాట వినకుండా క్యూ లైన్ లో ఉన్నారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు అక్కడక్కడ ఎదురవుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా డీజిల్, పెట్రోల్, ఇంధనం అంటే గ్యాస్ కూడా కొరత లేదు, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పినప్పటికీ అక్కడక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని పెట్రోల్ బంకులు కూడా కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టడంతో అయితే సాధారణంగా డీజిల్ అదే పెట్రోల్ సరఫరాలో కొంత గ్యాప్ కొన్ని పెట్రోల్ బంకులకు వస్తుంది. వాళ్ళు డీడీ తీయడం, పేమెంట్స్ చేయడంలో జాప్యం జరిగినప్పుడు కొన్ని ఇబ్బందుల పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రభుత్వం వివరిస్తుంది. అయినప్పటికీ ఒకవైపు అధికారులు చెప్తూ ఉన్నారు, మరోవైపు పెట్రోల్ బంక్ యజమానులు కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు ఎలాంటి కొరత లేదు, పానిక్ అవ్వద్దు అని. బట్ అయినప్పటికీ కూడా వాహనదారులు ఈ రకంగా క్యూలు కట్టడం ఎలా అర్థం చేసుకోవాలి? మీరు ఎవరితోనైనా మాట్లాడడం జరిగిందా? వాహనదారులు అసలు ఏమంటున్నారు దీనికి సంబంధించి? వాహనదారులు పెట్రోల్ డీజిల్ కొరత ఉందంటూ కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వాళ్ళు కొంత పానిక్ అవుతున్నారు. దీంతో పానిక్ అవి పెట్రోల్ అటు డీజిల్ పోయించుకునేందుకు ఆసక్తికి ముందుగానే డీజిల్ పోయించుకుందాం వాహనాల్లో అని చెప్పేసి ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే పెట్రోల్ బంకు యాజమాన్యము ఇటు ప్రభుత్వం కూడా వీళ్ళకి స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. పెట్రోల్ ఎక్కడ కొరత లేదు, 2 నెలలకు సరిపడా పెట్రోల్ డీజిల్ ఉందంటూ కూడా ఇటు రాష్ట్ర సివిల్ సప్లై శాఖ కూడా ప్రకటించింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయినప్పటికీ కొంతమంది వాహనదారులు పానిక్ అవుతున్నారు. కొన్ని చోట్ల అదే పెట్రోల్ బంకు యాజమాన్యాలు ఈ సప్లైకి సంబంధించిన మధ్యలో డీజిల్ కానీ పెట్రోల్ కానీ అదేవిధంగా సిఎన్జి గ్యాస్ కానీ ఇతర విషయాల్లో వాళ్లకు గవర్నమెంట్ కు పే చేయడం, ఆ సంస్థల పేమెంట్ లో డిలే కావడం వల్ల ఏదైతే వాహనాలు రావడము డిలే కావడం వల్ల అక్కడ కొన్ని చోట్ల పెట్టడం ఈ నో స్టాక్ బోర్డు పెట్టడంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా వివరణ ఇచ్చింది. రైట్, తిరుపతి చారి.